లైఫ్లో ఉమ్మగారు ఉన్నారు, మాట్లాడదాం. కవిత మాట్లాడిన మాటలపైన. కవిత ఎమోషనల్ అయింది, మాట్లాడింది. మీరు కూడా ఏదో మాట్లాడుతూ మీరు ఎమోషనల్ అయినట్టు. నేను అంటే ఎమోషనల్ కాదు. అంటే తను ఉద్యమంలో మధ్యలో వచ్చిర్రు. మేమేమో డే 1 నుంచి కూడా కేసీఆర్‌తో కలిసి పనిచేసినాం. మేము ఏది కూడా అప్పుడు ఆశించి పని చేయలేదు. ఓన్లీ తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణలో తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోటి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలనే దానికోసం మేము పనిచేసినాం. అట్లా తను మధ్యలో వచ్చింది. వచ్చి ఉద్యమంలో మాతో అందరితో పాటు కలిసి పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో తన రోల్ ఉంది, లేదనను. కానీ వచ్చిన తర్వాత తను అన్ని పదవులు కూడా అనుభవించింది. ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, అన్ని రకాలు అనుభవించి తీరే టైంకి వల్ల అన్ని రకాలు అనుభవించి తనను వాస్తవంగా ఒక కేసీఆర్ బిడ్డగా మేమందరం కూడా గౌరవించినాం. ఒక మహిళ, ఒక మంచి డైనమిక్ ఉమెన్ అనే దాంతో కూడా మేము బాగా రెస్పెక్ట్ చేసేది. అట్లాంటి ఉమెను ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తేవడంలో ఆయన పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కూడా తను చాలా తెలంగాణ ప్రజల మనోభావాలకు, వాళ్ళ అవసరాలకు తగినట్టుగా తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి విషయం కూడా తెలంగాణ సమాజం ఇంత చేస్తే ఎందుకు విమర్శ చేస్తూ ఉంది కవిత? నా మీద కుట్ర చేసిరు, పార్టీలో నన్ను బయటకు వెళ్ళగొట్టిరు అకారణంగా, కనీసం షోకాజ్ నోటీస్ ఇయలేదు, సస్పెండ్ చేసి బయట వారేసిరు అనేటువంటి స్టేట్మెంట్. ఎవ్వరు కూడా కుట్రలు చేయలేదు, ఎవరు కూడా. ఎందుకంటే తను లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది, ఆమె పైన ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలను బయటపడడం కోసము ఆమె, ఇందాక నేను చెప్పాను, అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతోటి అంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా, కేసీఆర్ గారికి నష్టం చేసే విధంగా ఆమె అనేక ప్రయత్నాలు, అనేక పద్ధతిలో ఆమె వేరే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం మాట్లాడింది? అదే అంటే ఆమె ఆ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడం కోసం వాళ్ళతో చేతులు కలిపి బీఆర్ఎస్ను బొందబెట్టడానికి కోసం పార్టీకి నష్టం చేసే ప్రయత్నాలు చాలా చేసింది. కవిత అలిగేషనే మీ పైన చేస్తూ ఉంది. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయాలంటే నేను వద్దన్నా, జైల్లోనే ఉంటా, ఆల్రెడీ 2 నెలలు ఉన్నా, ఇంకో నెల నుండి నాకు పెద్ద ఇబ్బంది కాదు, ఉంటా, వద్దు, ఆ పార్టీ విరమించుకోండి అనేటువంటిది నేను చెప్పినాను కవిత చెప్తుంది. ఇప్పుడు మీరు ఇదే చూడండి, ఏది అయోధ్యకు సంబంధించినటువంటి రామ మందిరం చాలా శుభ సూచకం అనేది ఆమెనే కదా పెట్టింది. అది మాట్లాడు అవసరమా ఆ టైంలో? తప్పేం కాదు కదా, అయోధ్య రామ మందిరం భారతదేశం అంతా కోరుకుంటుంది, తప్పెట్లయితుంది. కేసీఆర్ కూడా కోరుకున్నాడు, కేటీఆర్ కూడా బాగానే ఉన్నారు. సంతోషపెట్టడానికి మేము కూడా సంతోషం అంటున్నాం. కానీ పనిగట్టుకొని అది బయటకు రాగానే అది పనిగట్టుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం సనాతన కుటుంబమే కదా కేసీఆర్ కుటుంబం. అయోధ్యకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా నైట్లో పెట్టి తెల్లవారిసరికి డిలీట్ చేసింది. అది ముస్లిం ప్రజలు, తెలంగాణ ముస్లిం ప్రజలందరూ కూడా అది తెలుసు కదా. ముస్లిం ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే అంతే కదా, ఎందుకు వ్యతిరేకిస్తారు? అప్పుడు అయోధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ వీడియోలు ఏమి పెట్టవలసిన అవసరం ఏమున్నది? మళ్ళీ ఎందుకు డిలీట్ చేయాలి? ఎవరి మెప్పు కోసం, ఎవరి ప్రయోజనాలను కాపాడడం కోసం పెట్టింది అనేది ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. మహిళా నాయకురాలు కూడా లేరు ఇంట్లో. 0.003% ఎర్రు. మహిళా నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తుంది బీఆర్ఎస్. కావాలని కుట్ర చేశారు. అవినీతి, హరీష్ రావు అవినీతి గురించి మాట్లాడితే బయట వేసారు నన్ను అనేటువంటి స్టేట్మెంట్. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలలో బీఆర్ఎస్ పార్టీలోనే మహిళలు ప్రముఖంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆ మహిళల్ని గురించి కానీ, ఆ మహిళల గురించిన సమస్యలు ఎప్పుడన్నా తనకు చెప్పినా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదో నేను పట్టించుకున్నా, ఇంటర్నల్గా మాట్లాడినా అని అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా బీసీల వాయిస్ కానీ, మహిళల వాయిస్ కానీ, ఏ కోణం నుంచి చూసినా కూడా ఎప్పుడు కూడా తను ఎవరి గురించి మాట్లాడినటువంటి పరిస్థితులే. ఇవాళ తను, నాకు అదే బాధ అనిపిస్తుంది. అంటే అప్పుడు అనేక సందర్భాలలో అనేక వర్గాలు తనని అప్రోచ్ అయ్యి గీ సమస్యలు ఉన్నాయని మాట్లాడినప్పుడు ఎప్పుడూ రెస్పాండ్ కాలే. ఇప్పుడేమో నేను ఈ వర్గాల కోసం, బీసీ వర్గాలని, మహిళలని, బలహీన వర్గాల కోసం నేను పనిచేస్తాను అనేటువంటి పద్ధతిలో ఏదైతే చెప్తున్నదో అది ఒక విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. తప్పకూడదు. ఇప్పుడు ఆమెను బయటికి పంపించిన నా కారణంగా పార్టీ తప్పు అంటుంది ఆమెనే. అంటే ఆమె అంటే ఎన్ని రోజులు ఓపిక పట్టింది బీఆర్ఎస్ పార్టీ మీరే చూడండి. నిజంగానే ఆమె పైన ఆరోపణలు వచ్చినాయి, లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాగానే మేము ఏం చేసినాం? సస్పెండ్ చేయలేదు కదా. అది కాలమే నిర్ణయిస్తుంది. ఆమె చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో
తర్వాత ఇది చేస్తామని ఆమెను బయటకు మా పార్టీలో పనిచేసింది, ఒక మహిళా నాయకురాలు కాబట్టి ఒక జాగృతి ఆర్గనైజేషన్ నడుపుతున్నది కాబట్టి తనని ఏదో ఒక రకంగా బయటకు తీసుకురావాలనేటువంటి దాంట్లో పాపం కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు అయితే ఆ టైంలో మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా, కార్యక్రమాలు కూడా ఏం తీసుకోకుండా ఆమెను తీసుకురావడం కోసమే వాళ్ళ శత విధాల ప్రయత్నం చేసి బయటకు తీసుకొచ్చినటువంటి విషయం తనే చెప్పింది కదా. బీఆర్ఎస్ నేను వద్దన్నా, మీటింగ్ పోలేదు. అయ్యో అదే ఇప్పుడు ఇందాకనే మీరు చూశారు ఏది ఆమె అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారాలనేటువంటి సందర్భంలో తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కు కేసీఆర్ గారు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరతిస్తున్నటువంటి టైంలో తన కూడా ఉన్నది. ఆ మీటింగ్కి తన కూడా వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది అంటే నేను మీటింగ్కే పోలేదు, నాకు బీఆర్ఎస్ మార్చడం అనేది నాకు ఇష్టమే లేదు అని అంటుంది. అంటే అప్పుడేమో అన్నిట్లలో పాల్గొంటారు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటైనాక అన్ని రాష్ట్రాలు కేసీఆర్ గారు తిరిగినప్పుడు ప్రముఖంగా ఈమెను పక్కన పెట్టుకొని తిప్పిర్రు, అందరికి పరిచయం కూడా చేసిండ్రు. మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అప్పుడెందుకు మీరు వెళ్ళిండ్రు? మీటింగ్లో పాల్గొంటారు, మంగళహారతులు ఇస్తారు, అన్నిట్లలో పాల్గొంటారు, ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారని నేను అడుగుతున్నాను. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, బయట నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం చేసింది, మొదటి నుంచి వాళ్ళని పట్టించుకోలేదు పార్టీ. ఒకటి ఉద్యమకారులకు అవకాశాలు వచ్చినాయి. ఇవాళ విద్యార్థి నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, సాధారణమైనటువంటి వ్యక్తులే కదా, వాళ్ళు ఉద్యమకారులే కదా, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి అవకాశాలు వస్తాయి కాబట్టి ఉద్యమకారులకు అవకాశం వచ్చింది. తనే చాలామంది ఉద్యమ ద్రోహులను, ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులకు మీరు కదా చాలామందికి పదవులు ఇప్పించే ప్రయత్నం చేసిర్రు, మీరు కదా చాలామందికి కల్పించి వాళ్ళకి అవకాశాలు వచ్చేటట్టు చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ మీరే అదే నోరుతోటి అప్పుడు ఉద్యమ ద్రోహులకు, కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం చేసి మీరు మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఒక స్టేట్మెంట్ చేసిరు నిన్న. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖతం, ప్రత్యామ్నాయం జాగృతే అనేటువంటి స్టేట్మెంట్ చేసి నిన్న మీడియా పాయింట్లో. అదే అసలు ఆమె కాంగ్రెస్కు అంటే ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేస్తుంది. అక్కడ ఎవరికి ప్రయోజనాలుగా ఇవాళ రేవంత్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతున్నారు, ఇంకా ఏది బీజేపీ నాయకులు మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలే ఈమె నోటి ద్వారా మనకి వినబడుతున్నాయి. అది ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఆమె అట్లా మాట్లాడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. రైట్. కవిత స్వప్రయోజనాల కోసం అంటే ఆమె కోసం మాట్లాడుతున్నారు, తర్వాత కాంగ్రెస్ ప్రయోజనాల కోసం వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతున్నారంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కవితకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెలీదా బీఆర్ఎస్ పేరు ఎందుకు మార్చిరు అనేటువంటిది, దాంతోపాటు మిమ్మల్ని ఏంటో పెట్టుకొని వెళ్ళారు కదా అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళేటప్పుడు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు తులమ్మ. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.